హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక టేస్టీ యమ్మీ రెసిపీతో మీ ముందరకు వచ్చేసాను. పప్పు చారు, అదే అండి సాంబారు. సో దీనికోసం నేను పప్పును ముందుగా కుక్కర్లో ఉడకబెట్టి పెట్టుకున్నాను. అండ్ చింతపండు గుజ్జును కూడా ఈ విధంగా నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ టమాటోలు, ఆలు ముక్కలు, కొంచెం మెంతి కూడా తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా తీసుకున్నాను. సో దీంట్లోకి వెల్లుల్లి ముద్ద వేయబోతున్నాం మనం. సో అది కూడా నేను ఇక్కడ సిద్ధం చేసుకున్నాను. సో మనం ఫ్రెష్ వెల్లుల్లి ముద్ద కనుక వేసినట్లయితే ఈ సాంబార్కి చాలా యమ్మీ టేస్టీ రెసిపీ వస్తుంది. సో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అని మీకు బోర్ కొట్టకుండా నార్మల్గా చెప్పేస్తున్నాను. సో మనం మామూలుగా ప్యాన్ పెట్టేసుకొని దీనికి మాత్రం కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువే పడుతుందండి. సో అప్పుడప్పుడు చెల్తా హై. సో ఆయిల్ అయితే వేసేసుకోండి. అండ్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోండి. అండ్ నార్మల్ పోపు లాగానే ఇవి కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం చిటపటలు ఆడించిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి లిటిల్ బిట్. సో అలా ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లో వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే కొంచెం అవి ఫ్రై అవుతుంటే వెల్లుల్లి ముద్ద వేసాము ఇక్కడ చూసారా. సో ఈ వెల్లుల్లి ముద్ద కూడా పచ్చిదనం పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయలు రెండు పచ్చిదనం ఉంటాయి కదా. సో మనం పచ్చిదనం పోకుండా కనుక దీంట్లో మనం పోపులో అన్నీ వేసినట్లయితే ఆ టేస్ట్ అనేది ఉండదు. సో ఇక్కడ నేను మెంతి కూడా వేసుకున్నాను. ఇక్కడ మెంతి కొంచెం దాని చేదు, దాని పసరతనం అనేది పోవాలి. అండ్ ఉల్లిపాయలు, వెల్లుల్లి ముద్ద పచ్చితనం పోవాలి. సో ఆ విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ దీంట్లో పసుపు కూడా వేసుకున్నాను, క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. సో పసుపు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా వేగుతూ ఉన్నాయి. అండ్ ఉల్లిగడ్డలు ఇవన్నీ వేగిన తర్వాత ఆలును, టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. సో ఎందుకంటే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం దీంట్లో పులుసు పోసుకుంటే మనకి కొంచెం ఉడికేటప్పుడు కానీ లేకపోతే మసలేటప్పుడు ఎక్కువ టైం తీసుకోదు. బాగాసేపు మసలితే కూడా పుల్లగా అయిపోతుంది అనమాట సాంబారు. సో టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఒక 2 కప్పుల వరకు పులుసుని తీసుకున్నాను. అండ్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. సో అదే కప్పుతోటి నేను ఇక్కడ పప్పు తీసుకున్నాను అనమాట. అండ్ నేను ఇక్కడ రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను. సో మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేనైతే ఇక్కడ రుచికి తగినంత సాల్ట్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కారం తీసుకుంటున్నాను. సో 2 స్పూన్సే వేసుకుంటున్నాను. సో ఎందుకంటే నేను సాంబార్ మసాలా వేద్దామని అనుకుంటున్నాను, ఎంటీఆర్ సాంబార్ మసాలా. సో ఇది నా సాంబార్ రెసిపీ అనమాట. సో దీంట్లో సాంబార్ పొడి కూడా ఒక గరిటెడు వేసుకుంటున్నాను నేను. సో అడిగేలా మనం మంచిగా కలుపుకోవాలండి, ఎందుకంటే అన్ని పొడులన్నీ వేసాం కదా. అండ్ దీంట్లో మనము కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా నేను మసలేటప్పుడే వేస్తానండి, గార్నిషింగ్ కోసం. అలా నేను ఎప్పుడు వేయను, నేను న్యాచురల్గా ఎలా చేసుకుంటానో అలానే మీకు చూపెడుతున్నాను. సో సీక్రెట్ ఇంగ్రీడియంట్ షుగర్ అనమాట ఇక్కడ. సో ఈ షుగర్ వేసి ఇంకా ఫైనల్లీ మనం అడుగు నుంచి ఒక్కసారి మంచిగా కలియబెట్టుకోవాలి. సో ఈ షుగర్ వేయడం వల్ల ఆ పులుపుని ఈ షుగర్ అనేది బ్యాలెన్స్ చేసి మనకు తినేటప్పుడు వేసినట్టుగా కూడా తెలియదండి. ఇది నేను చెప్తేనే మీకు తెలుస్తుంది. కానీ ఒకసారి నెక్స్ట్ టైం ఈ విధంగా చేసినప్పుడు మీరు చెప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీ ఎంత బాగా వస్తుందో నేను మాటల్లో కూడా చెప్పలేను. ఇక్కడ సాంబార్ మసులుతుందండి, మసులుతుంటేనే వాసన గుమ్మలాడిపోతుంది. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా టెంప్టింగ్గా ఉంది. చూసారా కలర్ ఎంత బాగుందో కదా, సూపర్ గోల్డెన్ గ్లో కలర్ వచ్చేసింది సాంబార్కి. సో చాలా బాగుంటుంది. ఈసారి చేసినప్పుడు సాంబార్ ఈ విధంగా ట్రై చేసి చూడండి. అండ్ సాంబార్ చేసినప్పుడు గరిటెని మనం దాంట్లోనే ఉంచి మంటని సిమ్లో పెట్టి మన పనులు మనం చేసుకోవచ్చండి. ఇదొక ట్రిక్ అనమాట. సో ఆ విధంగా అయితే సాంబార్ మసలేటప్పుడు మన స్టవ్ మీద పడకుండా ఒక చుక్క నీట్గా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ గిన్నెలో సాంబార్ వేసి చూపెడుతున్నాను. చాలా టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో, చాలా యమ్మీగా ఉంది, చాలా బాగుంటుందండి. ఒకసారి నెక్స్ట్ టైం ఈ విధంగా సాంబార్ పక్కా కొలతలతో మీరు ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ది బెస్ట్ రెసిపీ అనేది మీకు వస్తుంది. సో
వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అండ్ మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను దీన్ని మీకు అన్నంలో కూడా కలుపుకొని తిని చూపెడదామని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ ఎలా ఉండబోతుందో. టేస్ట్ చూసి నేను మీకు ఏ విధంగా వచ్చేసిందో చెప్తాను. అండ్ మీరైతే గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ మంచిర్యాల మహాలక్ష్మి. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. అండ్ నేను ఇక్కడ చల్లమిరపకాయలు వేయించుకున్నాను. సాంబార్తో చల్లమిరపకాయలు ఎంతమంది తింటారో నాకైతే కామెంట్ చేసేయండి. నాకు సాంబార్లో చల్లమిరపకాయలు తినడం అంటే చాలా ఇష్టము. చాలామంది అప్పడాలతో తింటారు, కానీ నేను ఈ విధంగా తింటాను. ఓకేనా? టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.